ప్రభు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన నామం నందు విశ్వసించిన వారికి ధారాళముగా నిండైన దీవెనలు కుమ్మరించే దేవుడు అయినారు. అటువంటి దేవుణ్ణి మీరు పరిచయం చేయాలని మరి మమ్మల్ని ప్రభు తన దూతలుగా నేటి కాలంలో మేము పంపబడి ఉన్నాం. ప్రియులరా, ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కన్య మరియ గర్భం ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆయనకు యేసు అని నామకరణం కూడా చేయబడింది. అయితే ప్రియులరా, కన్య గర్భం ధరించడం ఎక్కడైనా చూసామా? ఎందుకంటే వివాహం కాకుండా తప్పు చేస్తే తప్ప, పాపం చేస్తే తప్ప గర్భం ధరించలేం. కానీ ప్రభువు పరిశుద్ధాత్మ శక్తి రూపంలో ఆయన కన్య మరియ గర్భములో జన్మించినట్లు మనం చూస్తాం. ఈ లోకంలో మరి ఏ ఒక్కడు పరిశుద్ధులు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని యొక్క వార్తను సెలవిచ్చినట్లుగా పరిశుద్ధులు లేరు, ఎవరు లేరు, అందరూ పాపులై ఉన్నారు. అందరము కూడా పాపం చేతనే, మనము అపరాధముల చేతనే చచ్చిన వారం అంటున్నాం. అయితే చనిపోచినటువంటి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు పరిశుద్ధుడు మనుష్య రూపంలో ఆకాశ మహాకాశాలలో తండ్రి కృపాశ్వమున ఆశీనుడై నిత్యము ధవలవర్ణుడు రత్నవర్ణుడుగా కన్యాపరుచినటువంటి గొప్ప దేవుడు. ఆయన తన వైభవమును, ఆయన యొక్క గొప్ప అగ్రస్థానాన్ని విడిచి, మరి పరిశుద్ధ పట్టణాన్ని విడిచి మన పాపముల కొరకు భూలోకములో ఒక మానవుని అవతారములో మన మధ్యకు వచ్చినట్లు చూస్తున్నాం. ఎందు నిమిత్తం అంటే మానవుని రక్షించాలి. మానవుడు పాపభరితుడు, అంతేకాదు మరి మానవుని పాపరహితుడుగా చేయాలంటే పాపం లేని వాని యొక్క రక్తం చిందించబడాలి. రక్త ప్రోక్షణ లేకుండా, రక్తంతో కడగబడకుండా ఏ ఒక్కరము శుద్ధిపరచబడలేదు. ఎందుకంటే నరుడు రక్తం చిందించడం ద్వారా, పాపాన్ని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపలుగా తీర్చిదిద్దబడి ఉన్నారు. ఈ పాపం నుండి మనము విడుదల పొందాలంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అనీతిమంతులుగా తీర్చిదిద్దబడినప్పుడు మాత్రమే ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడగలం. అందుకే ప్రియులారా, కన్యక గర్భం ధరించి మరి దేవుడు ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ ఇమ్మానుయేలు యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ రక్షణానందం మన జీవితాల్లో ఉండాలి. ఆ ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడు అని అర్థం చూస్తున్నా. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శ్రమల్లో కూడా ఆనందంగా ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ యొక్క ప్రతి సమస్యను, కన్నీళ్లను కూడా దేవుడు తుడిచిపెట్టగలడు. అటువంటి కన్నీళ్లను తుడిచేటటువంటి దేవుడు. అలాగే నీకు తోడు అనుకుంటావు. ఒకవేళ నీ తల్లిదండ్రులు కొద్ది కాలమే ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అనుకుంటాం, నాకు తోడు నా భర్త ఉంటాడు, భార్య ఉంటారు, వారు కూడా కొద్ది కాలమే. ఇంకా కొద్ది మంది అనుకుంటారు, నాకు బిడ్డలు ఉన్నారులే అని. వారు కూడా ప్రభువు నియమించినటువంటి నియామక కాలం దాటిన తర్వాత ఎవరూ ఉండలేం. ఎందుకనంటే నరునికి పాపములో ఉండవచ్చు జీతము మరణమనే సెలవిస్తుంది. మనం పాపులమై ఉంటున్నాం కనుకనే మరణానికి మనం కూడా పాత్రులమై ఉంటున్నాం. ఈ మరణం దాటిపోవడానికి, మరణం ముళ్ళును విరవడానికి, మరణదూతను లయపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మార్గం చెప్పి ఉన్నాడు. ఎందుకనంటే ఈ రెండవ మరణాన్ని దాటింప చేయబడడానికి ప్రభు పరిశుద్ధుని యొక్క రక్తధారల చేత మన జీవితాలు కడగబడాలి. అందుకే ప్రియులారా, మనం చేయవలసింది ఏమీ లేదు. కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే ఒక గొప్ప కానుకగా, ఒక గొప్ప బహుమానంగా సర్వలోకానికి కూడా ఆయన ఒక గొప్ప మహిమ చేత, మరి దేవుని యొక్క గొప్ప కృప చేత, దేవుని యొక్క దీవెన చేత మనల్ని నింపడానికి ఆయన ఈ లోకంలో దిగి వచ్చాడు. అటువంటి ఈ లోకంలో నీ నిమిత్తం, నా నిమిత్తం వచ్చినటువంటి ప్రభు యొక్క రక్షణ అశ్రద్ధ చేస్తున్నావేమో, ఈ దినమైనా ప్రభుని మన హృదయంలో చేర్చుకుందాం. తండ్రి, మీ ఘనమైన మనకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా, ఇదిగో నశించిపోతున్నట్టాన్ని వెదక రక్షించడానికి ఈ లోకంలోకి దిగి వచ్చిన మా ప్రభు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి మానవాళి పట్ల మీకున్న అపారమైన ప్రేమ, కృప, కనికరములను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధమైన సర్వశక్తి గల నామములో ప్రార్థించి సమర్పించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దైవాశీర్వాదాలు సదంగా ఈ పట్టణం ప్రజలకు తోడయండి. ఈ సంవత్సరాంతంలోనూ అలాగే నూతన సంవత్సరంలో గొప్ప గొప్ప కార్యాలతో సాధించుటకు ప్రభు ఆత్మ తోడుగుండి కాపాడుగాక, ఆమేన్. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. Happy Christmas.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.